ఓర్పు పట్టి కోపాన్ని వదిలిపెట్టగలిగిన వాడెవరో వాడే ధన్యాత్ముడు. కోపానికి కారణం ఏమిటి? ఇతరులు ఎవరో తప్పు చేశారు, వాళ్ళెవరో తప్పు చేశారు. తప్పు చేశారని కోప్పడే ముందు నువ్వెప్పుడూ తప్పు చేయలేదా? నువ్వెప్పుడూ తప్పు చెయ్యని వాడివైతే ఇతరులు తప్పు చేశారని కోప్పడు. నువ్వు చేయలేదా? మనిషికి ఓర్పు గొప్పది, ప్రేమ గొప్పది. ప్రేమ శాశ్వతమైన పరిష్కారాన్ని చూపిస్తుంది. కోపంతో చెప్పినది ఆ క్షణానికి నిలబడుతుందేమో, ప్రేమతో చెప్పింది మనిషిని శాశ్వతంగా మారుస్తుంది. సారీ సారీ అని అనకండి. ఎన్ని మాటలు జీవితంలో సారీ చెప్పారో అన్ని మాటలు మీరు చెయ్యకూడని పని చేస్తున్నారని గుర్తు. జీవితంలో నన్ను క్షమించండి అన్న మాట వాడవలసిన అవసరం ఎన్ని తక్కువ మాటలు వస్తుందో అన్ని మాటలు పొందికగా స్పష్టంగా బ్రతికాడని గుర్తు. ఎన్ని మాటలు క్షమాపణ చెప్పాడో అన్ని మాటలు తనకి స్పష్టత లేని పనులు చేశాడని గుర్తు. ఇవాళ చాలా మంది దృష్టిలో అన్నం మానేయడం ఉపవాసం. అది ఉపవాసం కాదు, అశనము. నువ్వు ఒక జన్మలో వేరొకరికి పెట్టలేదు కనుక ఈ జన్మలో తినక దరిద్రం అనుభవిస్తున్నావు. కడుపు నిండా తినేస్తే కన్ను పడిపోతుంది కాబట్టి కన్ను పడిపోనంత సాత్వికమైన పదార్థం శరీరం నిలబడడానికి కావలసినంత ఈశ్వరానుగ్రహంగా తిని ఆ ఓపికతో శరీరం అద్యంకులకి ఇది ధర్మ సాధనం కాబట్టి భగవదారాధనం చెయ్యడం ఉపవాసము. ఉప అంటే సమీపమునందు, వసి అంటే నివసించుట, ఈశ్వరుని గుణముల యందు తాను మునుక వేయుట.